ఇది మిషనరీ పార్ట్ మేడం. ఇది పిక్ అండ్ ప్లేస్ మిషన్ అంటారు. ఈ పిక్ అండ్ ప్లేస్ మిషన్ లో ఇది మౌంట్ చేస్తాం అన్నమాట. సో మన కనుక చూస్తే అక్కడ మౌంట్ అవుతూ ఉంటాయి మిషన్. సో తీసుకెళ్ళి అక్కడ ఎల్ఈడీస్ మౌంట్ చేస్తుంది. ముందుగా దీని ప్రోగ్రామ్ సెట్ చేసేస్తారా? ప్రోగ్రామ్ సెట్ చేస్తాం ఇక్కడ. సో ఎవ్రీథింగ్ ప్రోగ్రామ్ సెట్ చేసుకుంటే ఒకసారి మనం ప్రోగ్రామ్ సెట్ చేస్తే ఆటోమేటిక్ వెళ్తుంది. ఇక్కడ నుంచి రీఫ్లో అని వెళ్తే రీఫ్లో నుంచి టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ తయారవుతున్నది ఏంటిదండి? ఇక్కడ తయారవుతుంది ఏసీడీసీ బల్బ్ మేడం. అదే విధంగా ఇక్కడ డ్రైవర్స్ తయారవుతాయి. అదే విధంగా అన్ని ఆల్మోస్ట్ తయారవుతాయి. ఇక్కడ కనుక మనం తీసుకుంటే రోజుకి 1 లక్ష నుంచి 2 లక్షల ఎల్ఈడీస్ మౌంట్ చేస్తాం. చాలా పెద్దది. పర్ అవర్ చేస్తాం. పర్ అవర్ సిపిహెచ్ అంటాం. పర్ అవర్ వచ్చి సుమారుగా 10,000 ఎల్ఈడీస్ మౌంట్ చేస్తాం. సో రోజుకి ఆల్మోస్ట్ 12 అవర్స్ చేస్తాం. 1,20,000 మౌంట్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు ఎలా ప్రింట్ పడుతుందో చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు డిజైన్ ఎలా పడుతుంది అనేది అక్కడ ఎల్ఈడీ ఎట్లా మౌంట్ చేస్తాను చూస్తాం. ఇది స్పీడ్ లెక్క ఉంటుంది అనమాట. ఓకే ఓకే. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి సార్ మనకి ఇప్పుడు ఇందులో మెషిన్స్? 2 మెషిన్స్ ఉన్నాయి. 2 మెషిన్స్ ఉన్నాయి. రోజుకి ఇప్పటికే 2,40,000 మౌంట్ చేస్తాం. సో మేము పీసీబీలు కూడా తయారు చేసి ఇస్తాం. సో అట్లా మనం కనుక చూస్తే ఇది ఒక మిషన్. ఓకే. సో ఇక్కడ ఇంకొక మిషన్ ఉంది. ఇంకొకటి. సో ఇది ప్రోగ్రామ్ సెట్ చేస్తారు ఇక్కడ. ఓకే. సో ఈ విధంగా మౌంట్ చేస్తాం. సో ఇది 4 ఫీట్ పీసీ, మన ట్యూబ్ లైట్ లో వాడే పీసీబీ. ఈ పీసీబీ కూడా మౌంట్ చేసి సో ఇక్కడ నుంచి రీఫ్లో వరకు వెళ్తాం. ఓకే. ఈ రా మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తారు? సో ఈ అన్ని ఎల్ఈడీస్ అన్ని సో మనం సింగపూర్ నుంచి డిఫరెంట్ ఏరియాస్ నుంచి తెచ్చుకుంటాం. ఇది రీల్ ఉంటుంది మేడం. 16,000 రీల్ ఉంటుంది. ఒక రీల్ 16,000 ఉంటుంది, 2,000 ఉంటాయి, 3,000 ఉంటాయి. ఇది 2835 ఎల్ఈడీస్. సో ఇట్లా డిఫరెంట్ ఎల్ఈడీస్ మనకు దొరుకుతాయి. వాడే ఎల్ఈడీస్ కూడా మనం కాస్ట్ ఎల్ఈడీ వాడతాం. లుమెన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఇల్యూమినేషన్ ఎక్కువ. అంటే లైటింగ్ ఎక్కువ వస్తుంది. మన్నికి ఎక్కువ ఉండడానికి కూడా రీజన్ అదే. మన్నికి ఎక్కువ ఉండడానికి హౌసింగ్ ఉంటుంది మేడం. హౌసింగ్ కూడా క్వాలిటీ హౌసింగ్ ఉంటుంది. సో ఎల్ఈడీ అంటే ఇల్యూమినేషన్, ఎంత లైట్ ఎక్కువ రావాలంటే అంత దీన్ని వాడుకోవాలి. చిన్న బల్బ్ అయినా సరే ఎక్కువ లైటింగ్ వస్తుంది. ఇది మౌంట్ అవుతుంది. ఇప్పుడు మౌంట్ అయ్యి ఇక్కడ పెట్టారు. దీంట్లో మూవ్ అవుతుంది. ఈ మూవ్ అయిన తర్వాత ఇట్ విల్ కమ్ లైక్. సో ఇక్కడ అయిపోయిన తర్వాత టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటేనే దెన్ విల్ గో టు ది ప్రొడక్షన్కి వెళ్తుంది. ఒకవేళ చిన్నది ఏమైనా లైట్స్ అవి వెళ్ళకపోతే అక్కడ హీట్ ప్లేట్ లో హాట్ ప్లేట్ లో చెక్ చేస్తారు. సో ఇక్కడ ప్రతిదీ క్వాలిటీ చెకింగ్ మాత్రం పక్కా ఉండాలి. క్వాలిటీ చెకింగ్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే మేడం దాంట్లో పెట్టిన తర్వాత ప్రాబ్లం వస్తుంది. అది ఇబ్బంది. మళ్ళీ ఇబ్బంది పడుతుంది. ఎంతమంది స్టాఫ్ ఉంటారు సార్ మీ దగ్గర? 150 మెంబర్స్ ఉన్నారు. అబ్బో చాలా మంది. సో ఇదే విధంగా డ్రైవర్స్ వస్తాయి. ఈ డ్రైవర్స్ ఒక సైడ్ మౌంట్ చేస్తాం, ఇంకో సైడ్ ఇంకో మిషన్ ఉంటుంది, దాంట్లో చేస్తాం అన్నమాట. సో ఇక్కడ తయారు అవుతాయి. డ్రైవర్ ఇన్ హౌస్ చేస్తాం మొత్తం కంప్లీట్ గా. మీకు మనం ఫస్ట్ ఫ్లోర్ లో చూద్దామండి. వీ హ్యావ్ R&D ఆల్సో. R&D కూడా ఉంది. ఈ R&D లో మేము ఏం చేస్తామంటే టెస్టింగ్, తర్వాత డిజైనింగ్ సో కంప్లీట్ చేస్తాము. చేసిన తర్వాత దాన్ని ప్రొడక్షన్ లో తీసుకుంటాం. ఇప్పుడు ఈ సోలార్ లైట్ ఉంది. సో ఈ సోలార్ లైట్స్, ఇది సోలార్ ఇంటిగ్రేటెడ్ లైట్. సో ఈ సోలార్ ఇంటిగ్రేటెడ్ లైట్ ని ఇక్కడ టెస్టింగ్ లో పెట్టాం డిజైన్ చేసి. సో ఇది ప్యానల్ వచ్చి 100 వాట్ ప్యానల్ ఉంటుంది. ఈ 100 వాట్ ప్యానల్లో మనం పీసీ పెట్టి చేస్తాం. దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ పోల్ మీద ఇట్లా పెట్టుకుంటే సో మనకి ఎప్పుడైతే ఈవినింగ్ అవుతుందో ఆటోమేటిక్ ఆన్ అవుతుంది. డే టైంలో స్విచ్ ఆన్ చేసినప్పుడు అవుతుంది. ఇది మోషన్ బేస్ మీద లైట్ అనమాట. మనిషి వచ్చినప్పుడే వెలుగుతుంది అనమాట. ఇది స్టార్ లైటింగ్ అంటారు. అంటే మన ఇంట్లో కనుక హోమ్ థియేటర్ ఉంది. సో హోమ్ థియేటర్ లో మనకి స్టార్ ఎఫెక్ట్ కావాలంటే ఈ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. దీంట్లో RGB ఎఫెక్ట్ ఉంటుంది. మ్యూజిక్ తో కూడా ఆన్ అవుతుంది. సో మ్యూజిక్ ప్లే అయినప్పుడు డిఫరెంట్ మ్యూజిక్స్ కూడా వస్తుంది. సో వాయిస్ తో కూడా ఇది మీరు మాట్లాడుతుంటే అంటే ఆ వాల్యూమ్ బట్టి ఆ పిచ్ ఎలా ఉంది, ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనే దాన్ని బట్టి ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఆ డిఫరెన్స్ చూడండి, వస్తుంది పోతుంది అట్లా. సో ఇలా రకరకాల లైట్స్ మీరు అనేది నిజమేనండి. హోమ్ థియేటర్స్ అలాంటివి అయితే ఆ ఎఫెక్ట్ బాగుంటుంది కదా. కానీ ఇది మార్కెట్ లో తీసుకుంటే మీకు 2 లక్షలు 3 లక్షలు వేస్తారు. అమ్మో, మనం 20,000 చేసేస్తాం. అంతేనా? 20,000 అయిపోతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం లేట్ చేయద్దు. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కి కాల్ చేసేయండి. వచ్చేయండి GLO LED ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దగ్గరికి. ఓకే. సో అదే విధంగా పైన ఉంటుంది బల్బులు చూద్దాం మేడం. ఇక్కడ ప్యాకింగ్ చూద్దాం. సో దీన్ని బొలాడ్ అంటారు. ఈ బొలాడ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. సో ఈ బొలాడ్స్ ఏం చేస్తారంటే మనం గార్డెన్ లో వాటిలో పెట్టుకుంటాం. గార్డెన్స్ లో మనం చూస్తాం కదా పోల్స్ లాగా ఉండే లైట్లు, అవి సో ఇట్లా గార్డెన్ లో పెడతాం. ఇట్లా ఓకే. షింక్ ర్యాప్ మిషన్ అంటారు. సో మనం ఏం చేస్తామంటే ఒక లైట్ తయారు చేసిన తర్వాత దానికి షింక్ చేసి అంటే డస్ట్ పడకుండా చేస్తాం. సో మనం కనుక చూస్తే అక్కడ దాన్ని ప్రెస్ చేస్తారు. ప్రెస్ చేసిన తర్వాత అది అవి ఇక్కడికి వచ్చేసి డస్ట్ ఉండకుండా నీట్ గా ఉండడం కోసం ఈ మిషన్ ఉపయోగిస్తాం. ఓకే ఓకే. ఎలాంటి దుమ్ము పడదన్నమాట. దుమ్ము పడదు. సాంబరెడ్డి గారు ఇక్కడ ఏం వర్క్ జరుగుతుందండి? ఇది బల్బులు తయారు చేస్తాం. ఇది 12 వాట్ బల్బు. సో ఈ హౌసింగ్ ఉంది కదా, ఈ హౌసింగ్ లో డ్రైవర్ పెడుతుంది, పెట్టి దాన్ని ప్రెస్ చేస్తుంది.
ప్రెస్ చేసిన తర్వాత దానికి థర్మల్ పేస్ట్ అంటారు హీట్ సింక్ కోసం. సో అది అయిన తర్వాత నెక్స్ట్ ఏమో స్క్రూ ఫిట్ చేస్తుంది. స్క్రూ ఫిట్ చేసిన తర్వాత ఏమో సోల్డర్ చేస్తుంది. ఓకే. సో ఏమో సోల్డర్ చేసి సోల్డర్ అయిపోయిన తర్వాత దానికి మళ్ళా అది కట్ చేసి రివిట్స్ పెడతారు. సో రివిట్స్ పెట్టి రివిట్స్ కొట్టేసిన తర్వాత దానికి క్రింపింగ్ చేస్తాం. ఓకే. క్రింపింగ్ చేసిన తర్వాత దానికి మళ్ళీ బల్బ్ హోల్డర్ పెడతారు. సో బల్బ్ హోల్డర్ పెట్టేసేసి వీళ్ళు క్లోజ్ చేస్తాం. సో బల్బ్ హోల్డర్ పెట్టి క్లోజ్ చేస్తాం. సో క్లోజ్ అయిన తర్వాత విల్ గెట్ ది బాక్స్ ఈ విధంగా తయారయ్యి వస్తుంది. ఓకే. గ్లో సో ఫైనల్ ప్రొడక్ట్స్ వస్తాం. సో మొత్తం మీద ఇందాక అంతా చూసిన ఆ కష్టం అంతా కూడా ఇక్కడ ఎండ్ అన్నమాట.